చుట్టూనున్న సరిహద్దులు మధ్యనున్న దేశము, ఆ దేశము చుట్టూ ఉన్న సరిహద్దులు మధ్యనున్న దేశము మీదయుండునని వారికి ఆజ్ఞాపించెను. సంఖ్యాకాండము 34వ అధ్యాయము 12వ వచనములో మనకి కనబడుతుంది మాట. ఆ దేశము చుట్టూ సరిహద్దులు ఉన్నాయి, ఆ మధ్య భాగములో ఉన్న దేశము మీదయుండును. ఆమె చెప్పుకోండి హల్లెలూయా. అక్కడ ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఇజ్రాయేలీల ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఐగుప్తు దేశము నుండి, బానిసత్వము నుండి, బంధకాల నుంచి, వేదన నుంచి, శోధన నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు అనేక రకాలైన వాటి నుండి వారిని విడిపించి ఆ యొక్క ఐగుప్తు దేశము నుండి కానాను తీసుకొచ్చిన తర్వాత ప్రజలందరినీ కానానులో ఉంచి వారికి సరిహద్దులు దేవుడు నియమించాడు. ఆమేన్. సరిహద్దులు అంటే బోర్డర్ నియమించాడు వాళ్ళందరికీ కూడా. ఈ బోర్డర్ మొత్తం, ఈ బోర్డర్లోనే మీరు ఉండాలి. వింటున్నారా? ఆ బోర్డర్ యొక్క వెడల్పు ఎంతంటే 165 మైళ్ళు పొడవు, 56 మైళ్ళు వెడల్పు. ఆ పట్టణం పేరే కానాను. ఆ కానానులో వారిని ఉంచి దేవుడు అంటున్నాడు, మీ చుట్టూ కూడా హద్దులు వేశాను, ఆ హద్దులలోనే మీరుండాలా. ఎక్కడుండాలా? ఆ సరిహద్దులలోనే మీరు ఉండాలా అని దేవుడు ఇజ్రాయేలీల ప్రజలకు క్షేమము కొరకై, కాపుదల కొరకై, భద్రత కొరకై వారిని కానానులోకి తీసుకొచ్చిన దేవుడు అతి చిన్న దేశములో అన్ని రకాలైన సదుపాయాలు ఉన్నాయంట. అన్నప్పటికీ కూడా దేవుడు సకల సమృద్ధిని నిలిపి ఉన్నాడు అక్కడ. ఆమేన్. ఆ పట్టణంలో వారిని ఉంచిన తర్వాత కొన్ని సరిహద్దులను దేవుడు ఏర్పాటు చేస్తాడు. దక్షిణమున ఎడారి, పడమటి దిక్కున మహాసముద్రం, ఉత్తర దిక్కున పర్వతాలు ఉన్నాయి, తూర్పు దిక్కున యూఫ్రాటీస్ నది ఉన్నది. వింటున్నారా? జాగ్రత్తగా వినాలా. ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే ఈ రోజున దేవుడు ఆ పట్టణములో ఉన్నంత సేపు వారికి క్షేమముని కలగజేశాడు. ఆ పట్టణములో ఉన్నంత సేపు ఆరోగ్యముని, ఆశీర్వాదముని, ఆహారముని, సమృద్ధిని, కృపని, సమస్తాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హద్దులు దాటవద్దు అని చెప్పాడు, హద్దులోనే ఉండాలని చెప్పాడు. మనం అంటా ఉంటాం పిల్లల్ని, నువ్వు హద్దులు దాటుతున్నావు జాగ్రత్త, ఏమనుకుంటున్నావు? ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. సరిహద్దు అనేది ప్రతిదానికి ఉంటుంది. ఇంటికి సరిహద్దు ఉంటుంది, రాష్ట్రానికి సరిహద్దు ఉంటుంది, దేశానికి సరిహద్దు ఉంటుంది, ప్రపంచానికి హద్దులు ఉన్నాయి. ప్రతి దానికి ఒక హద్దు ఉన్నది. చూడండి, ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ ఉన్నాయి. బార్డర్ కాడ ఏముంటుంది? ఫెన్సింగ్ ఉంటుంది, ఒక కంచె ఉంటుంది. ఆ కంచె దాటి కాలు అవతల ఒక కాలు పెట్టినవనుకో యువతలకి ఇంకో కాలుతోనే వస్తావు. అది ఒక బార్డర్. ఆ బార్డర్లో కాలు పెడితే ఏమవుతుంది? అవతల వాళ్ళు వీడు మనవాడు కాదని చెప్పి కాల్చేస్తారు. ప్రతి దానికి ఒక సర్కిల్, ఒక బార్డర్ అనేది ఉంటుంది. దేవుడు కూడా తన ప్రజలకి ఒక సర్కిల్ ఇచ్చినాడు. ఇది దాటొద్దు. వింటున్నారా? ఇది దాటొద్దు. ఇది దాటారా ప్రమాదాన్ని తెచ్చుకుంటారు, ఇది దాటారా సమస్యను తెచ్చుకుంటారు, ఇది దాటారా కష్టాలను తెచ్చుకుంటారు. ఎందుకంటే ఒక దిక్కేమో ఎడారి ఉన్నది, ఇంకొక దిక్కేమో మహాసముద్రం ఉన్నది, ఇంకొక దిక్కేమో పర్వతాలు ఉన్నాయి, ఎత్తైన పర్వతాలు, ఇంకొక దిక్కేమో యూఫ్రాటీస్ నది ఉన్నది. ఈ 4 దిక్కులను మీరు దాటవద్దు అని చెప్పినప్పుడు ఇజ్రాయేలీల ప్రజలు కానానులో ప్రవేశించాక ఓకే మేము ఇలాగే ఉంటామని ఆ తరము వారందరూ వీలైనంత మట్టికి పాటించారండి. వీలైనంత మట్టికి ఆ తరం వారందరూ కూడా ఆ యొక్క పద్ధతుల్ని పాటించారు. ఆ హద్దులు దాటకుండా ఉన్నారు. ఆమె చెప్పండి, హద్దులు దాటకుండా ఉన్నారు. ఇక వస్తారు, మీ హద్దుల్లోకి వస్తే వాళ్ళు. హద్దులు దాటకుండా ఉన్నారు.
తర్వాత తరం వారు ఏం చేశారంటే కాలు అవతలకు వేయటం మొదలుపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. కాస్త పాటించారు పెద్దోళ్ళు, వాళ్ళ పితరులు పాటించారు కానానులో. ఎందుకంటే దేవుడు ఎంత బలమైన దేవుడు, ఎంత శక్తివంతుడైన దేవుడు, ఎన్ని కార్యాలు చేయగలిగిన వాడు, ఎంత అద్భుతం చేయగలిగిన వాడు రుచి చూసిన ప్రజలు భయముతో హద్దులు దాటలేదు. నెక్స్ట్ తరం వారు ఏం చేశారంటే హద్దు మీరడం ప్రారంభించబడ్డారు. దానివలన ఏమొచ్చాయంటే వాళ్ళకి కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, బాధలు వచ్చాయి, నష్టం కలిగింది, ఎన్నెన్నో కోల్పోయారు. ఎందుకు ఈ మాటని ఉదయకాల మేళలో మాకెందుకు చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, దేవుణ్ణి నమ్ముకొని చాలా సంవత్సరాలైంది, మందిరానికి రావడం ప్రారంభించి చాలా సంవత్సరాలైంది, దేవుని వాక్యములో ఉండడం ప్రారంభించి చాలా సంవత్సరాలైంది, బాప్తిసం పొంది కొన్ని అనేకమైన ఏళ్ళయింది, దేవుణ్ణి నమ్ముకొని ఇయర్స్ గడిచిపోతూ ఉన్నాయి. కానీ నువ్వు హద్దులోనే ఉంటున్నావా, హద్దు దాటి ఉంటున్నావా? నీ హద్దుల్లో నువ్వు నిలబడగలుగుతున్నావా, లేకపోతే హద్దులు దాటి నీ యొక్క ఇష్టానుసారమైన క్రియల్లోకి వెళ్ళిపోతున్నావా? దాని వలన కలిగేది నష్టము, దాని వలన కలిగేది బాధ, దాని వలన కలిగేది వేదన, దాని వలన కలిగేది భయంకరమైన నిత్య వేదన కలుగుతుంది, దాని వలన కలిగేది విపరీతమైన కష్ట బాధలు కలుగుతాయి. ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు సర్కిల్ గీసి ఈ సర్కిల్లోనే మీరు ఉండాలా, ఇది దాటవద్దు అని చెప్పినప్పుడు కొంతవరకు విన్నారు. తర్వాత విన్నట్టుగా ఉండి ఏమైతుందిలే దాటితే అని దాటి శ్రమలు పాలైపోయినట్లుగా దేవుని వాక్యం చెబుతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఏమున్నాయి? సరిహద్దులు ఉన్నాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కొంత బోర్డర్ ఉన్నది. క్రైస్తవుడవైన నీవు ఏ సర్కిల్లో నువ్వు ఉండాలా, క్రైస్తవుడవైన నీవు ఏ పద్ధతుల్లో నువ్వు పెరగాల, క్రైస్తవుడవైన నీవు పైన మీరు ఆ యొక్క అధ్యాయాన్ని మొత్తం చదువుకుంటే విగ్రహములను విడిచిపెట్టి, బలి ఇచ్చిన వాటిని విడిచిపెట్టి, పాపకరమైన వాటిని విడిచిపెట్టి, శాపకరమైన వాటిని విడిచిపెట్టి, ఎన్నో శ్రమలు పొంది, ఎంతో వేదన చెంది, ఎన్నో కష్టాలు పొంది, ఎన్నెన్నో రకరకాలైన వేదన కలిగి నష్టపోయి, మనుషుల్ని కోల్పోయి, బంధుత్వాన్ని కోల్పోయి, ఆ దేవుని కృపని కోల్పోయి మీరు పొందుకున్న వేదన చాలిక. ఇక నుంచి మీరు ఈ సర్కిల్లో ఉండండి, ఈ కానానులో ఉండండి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు ఉండండి, సమృద్ధిగా తినండి, సమృద్ధిగా ఉండండి, ఇక్కడ కొరత లేదు అని దేవుడు ఏం చేసిన అంటే ఆ ప్రాంతంలో పెట్టాడు. తిన్నాక ఆగుద్దా? కడుపు నిండా తిన్నాక ఆగుద్దా? పేనం ఉంటుందా? కొంతమందికి అన్ని సమృద్ధిగా కలిగితే హద్దులు మీరిపోతారు, ఉద్యోగం వచ్చాక హద్దులు మీరిపోతారు, వివాహం హద్దులు మీరిపోతారు, అభివృద్ధి కలిగాక హద్దులు మీరిపోతారు, ఆ కొంచెం ఏదైనా కలిగితే చాలు హద్దులు మీరుతూ ఉంటారు. కానాను ఆశీర్వాదానికి సాదృశ్యం. దేవుని కృపలో నువ్వు ఉండగలిగితే, దేవుని హద్దులో నువ్వు ఉండగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మనకి సరిహద్దులు ఇప్పుడు దక్షిణాన ఏముందంటే ఏముంది? ఎడారి ఉన్నదంట. ఎడారి దేన్ని సూచిస్తుంది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడారి దేన్ని చూపిస్తుంది? శ్రమలను చూపిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క కాంపౌండ్ ఉంది, ఈ కాంపౌండ్ దాటకయ్యా ముళ్ళ కంచెలు ఉన్నాయని చెప్తాం. లేచెల్లి లేదు మేము వెళ్తామని దూకారంటే ఏమవుతుంది? ఇంతలా ముళ్ళు ఏమైపోతాయి? కాళ్ళలో దిగడిపోతాయి. నడవగలుగుతాడా? క్రైస్తవులైన మీరు దేవుని వాక్యమే హద్దై ఉన్నది. ఆమేన్. ఏది చెయ్యొద్దంటామో అదే చేస్తారు కదా కొంతమంది. ఇప్పుడు షారోనల పిల్లలు కానీ మన శిరీష్ వాళ్ళ పిల్లలు ఉన్నారు, మరి అటు బాకరా అంటే ఆ గేటు తీసుకొని, ఆ డోర్ తీసుకొని దాంట్లోనే తొంగి చూస్తారు ఏముందనో. అరే బయటికి బాకరా, చీకటి పడింది, నేను చీకట్లోనే వెళ్తా. అరే దినకర ఆ కింద పడిపోతుంది, అదే తింటా, అది సేవల మందిరా అయినా తింటా. మీరు కూడా తల్లిదండ్రులు మీ పిల్లల్ని పెంచేటప్పుడు మీకు ఒక ఆలోచన కలిగితే, ఇదేంటండి అసలు నా మాట ఎంటలేదండి, చిన్నప్పుడు హద్దు దాటిపోతున్నాడండి పిల్లోడు అంటా ఉంటారు.
ఇంత ఎదిగిన మీరు హద్దు దాటొచ్చా? వాక్యం వింటున్న మీరు హద్దు దాటొచ్చా? వాక్యం వింటున్న మీరు విసర్జించిన దాని వైపు మళ్ళీ చూడొచ్చా? వాక్యం వింటున్న మీరు లోకానుసారమైన జీవితాన్ని జీవించవచ్చా? ఎడారిలోకి వెళితే దక్షిణ దిక్కులో ఉన్న ఎడారి ఎలాంటిది అంటే శ్రమలను సూచిస్తుంది. అక్కడ నీళ్లు దొరకవు, ఆహారం దొరకదు, నీడ దొరకదు. ఉంటుందా ఎడారిలో? నీడ ఉంటుందా? ఏముంటుంది? శాండే ఉంటుంది, మొత్తం ఇసుకే ఉంటుంది, ఉంటుంది. నీళ్లు ఉండవు, వాటర్ ఉండవు, అక్కడ ఫుడ్ ఉండదు, అకామిడేషన్ ఉండదు, ఏ ఒక్క సదుపాయాలు ఉండవు అక్కడ. నిలబడడానికి ఒకవేళ ఇల్లు కట్టుకుందామంటే ఇల్లు ఆగదు, అక్కడ కూలిపోతుంది. పెద్ద బిల్డింగ్ కడదాం డబ్బు ఉందనుకుంటే పని అవ్వదు అక్కడ. వింటున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? నీవు వెళ్ళే ఈ యొక్క ఎడారి ఎలాంటిది అంటే లోక సంబంధమైన సుఖభోగాలను బైబుల్ గ్రంథంలో నేను చెబుతా ఉంటా. నయోమి ఏం చేస్తుంది అంటే డిజర్ట్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఏముందంటే మోయాబీ ప్రాంతంలో తెగులు ఉన్నది, మోయాబీలో వేదన ఉన్నది, మోయాబీలో బాధ ఉన్నది. భర్తని కోల్పోయింది, తన కొడుకుల్ని కోల్పోయింది, ఒంటరిదైపోయింది. హద్దు దాటితే వచ్చే పరిణామం ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా? ఆత్మీయతలో ఉన్నాక, దేవుని వాక్యంలో ఉన్నాక, ప్రార్థనలో ఉన్నాక కాంప్రమైజింగ్ స్పిరిట్స్ నీలో ఉండకూడదు, లోబడే తత్వం నీలో ఉండకూడదు, మనుషులకి లోబడకూడదు, లోకానికి లోబడకూడదు, పాపానికి లోబడకూడదు, ప్రేరేపించబడే ఆత్మలకి లోబడకూడదు. ఇజ్రాయేలీల ప్రజలు ఒకరిని ఒకరు అనుకుంటున్నారంట. అటు వెళ్ళి చూద్దామా అక్కడ ఏమున్నదో. దేవుడు ఏమన్నాడు? ఇక్కడ నీకు అన్నీ పెట్టాగా, నీకు అన్నీ ఇచ్చాగా, కట్టుకోవడానికి బట్ట ఇచ్చా, తినడానికి తిండి ఇచ్చా, ఉండడానికి ఇల్లు ఇచ్చా, వేసుకోవడానికి చెప్పులు ఇచ్చా, జీవించడానికి సమృద్ధిని ఇచ్చా, కాలువలు ఇచ్చా, పాలు ఇచ్చా, తేనిచ్చా, ఆహారం ఇచ్చా, ఇన్నిచ్చా. అక్కడే పని ఇంకా లేదు. అక్కడ దీనికన్నా గొప్పది ఉందేమో. కొంతమందిలో కలిగే ఆలోచన పిచ్చి ఆలోచన ఏంటి తెలుసా? దేవుడిని నమ్ముకున్నాక నీ కళ్ళ ముందు క్రీస్తు ఉండాలా, నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలా. ఆమె చెప్పండి హల్లెలూయా. నీలో ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలా, బైబుల్ అనేది నీ హార్ట్లో ఉండాలా, ప్రార్థన నీ జీవితంలో ఉండాలా, నీ కళ్ళ ముందు క్రీస్తు కనపడుతూ ఉండాలా. ఏదో లోకము చూడండి దూరంగా కనపడితే చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది, బట్ అక్కడ అడుగు పెడితే అన్ని ముళ్ళ పొదలే, గచ్చ పొదలే, అరణ్యమే, వేద